మీరు ఒకవేళ చిట్ ఫండ్స్లో స్టార్ట్ చేయాలంటే ఎక్కడ స్టార్ట్ చేస్తారు? ఫేమస్ చిట్ ఫండ్సా లేక నమ్మకమైన చిట్ ఫండ్సా? అది తక్కువ డబ్బులైనా ఎక్కువ డబ్బులైనా చిట్ అనేది ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. టైంకి సిగరెట్ లేకున్నా పర్లేదు, కానీ చిట్టి అమౌంట్ మాత్రం కట్టాలి. చిట్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అండ్ అన్ని చిట్ ఫండ్స్ ఆ ట్రస్ట్ అనేది బిల్డ్ చేయవు. అండ్ మన జగిత్యాలలో మంచి ట్రస్ట్ వర్ది చిట్ ఫండ్స్ అని చూస్తున్నప్పుడు అప్పుడే అవపడింది 1983లో స్టార్ట్ చేసిన విజయ్ సారిక చిట్ ఫండ్స్. చిట్ స్టార్ట్ చేసి సుమారుగా 20-30 years పైన అవుతుంది. ఈ చిట్ పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఉండడం మూలంగా మాకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, మా పిల్లలు వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాకు ఫస్ట్ జాబ్ రాగానే నేను చేసిన ఫస్ట్ పని వెళ్ళి ఒక చిట్లో జాయిన్ అవ్వడమే. ఎందుకో అనిపించింది నాకు ఇది చాలా హెల్ప్ఫుల్ అవ్వద్దని. చిట్టి యొక్క గొప్పతనం ఏంటి అంటే చిట్టి పాడుకుంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే తక్కువ వడ్డీ, చివరిదాకా ఉంచుకుంటే ఎఫ్డి కంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఈయన పేరు అనంతుల రామకృష్ణన్. ఈయన చిట్ ఫండ్ స్టార్ట్ చేసి ఇప్పుడు వాళ్ళ 4 కొడుకులు 4 బ్రాంచెస్గా ఎక్స్పాండ్ చేశారు. మేము అనుకున్నాం, అరే ఈ పెద్ద పెద్ద సంస్థలే బ్రాంచులుగా విస్తరిస్తున్నారు, మనకు ఉందిగా, మనం ఎందుకు విస్తరించకూడదు అనుకొని 2003లో మేము 4 చోట్ల బ్రాంచులుగా విస్తరించి ఆ తర్వాత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఎదిగాము. అలా 4 దిక్కులు వెళ్ళిన మేము రోజుకో కొత్త వ్యక్తిని పరిచయం చేసుకోవడం, వారికి చిట్ ఫండ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ అవేర్నెస్ తెచ్చేవాళ్ళం. మేము మా కస్టమర్లకు చిన్న చిన్న పనులు చేసేవాళ్ళ, పెద్ద పెద్ద దుకాణదారుల అని తేడా చూడమండి. ఇది చిట్టి అందరికీ అవసరంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. మాకు అందరూ ఒకటే అండి. కస్టమర్స్ ఆటో డ్రైవరా లేదా ఐటీ ఎంప్లాయీయా చిట్లో జాయిన్ అయ్యేటప్పుడు అందరినీ ఒకేలా చూస్తాం. అందుకే అంటారు, హర్ బడియా చిట్ ఫేమస్ నహీ హోతే, హర్ ఫేమస్ చిట్ బడియా నహీ హోతే. చూస్తుండగానే 42 సంవత్సరాలు అయిపోయింది. కొందరికి కష్టాలలో, కొందరికి ఎదుగుదలలో ఎంతో అండగా ఉంది ఈ సంస్థ. అండ్ జనాలతో ఒక మంచి సంబంధం ఏర్పరచుకున్నాము.